వీటికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి మధ్య తరగతి సామాన్య పేద ప్రజలు నడిపిస్తా ఉంది. గతంలో గవర్నర్ పైన మరి అదే నరసింహన్ గారు కాళేశ్వరం యొక్క కంపెనీ అవినీతిని కప్పు పెడుతుంది ప్రశ్నించినప్పుడు గవర్నర్ మంచోడు. ఇవాళ గవర్నర్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకురాలు. ఆమె మిమ్మల్ని అవినీతి ప్రశ్నించినప్పుడేమో గవర్నర్ని ప్రశ్నిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అవినీతిలో కూర్చుపోయి ఉందని గతంలో పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ధర్మ పోరాటం చేసి ఏమైంది ఒకసారి తెలుసుకుంటే మంచిది. నువ్వు అదే పార్టీ పుట్టుకతో వచ్చిన వ్యక్తివి. అధికారం నుండి సమస్య పరిష్కరించకుండా నీ అధికారం కాపాడడానికి కొరకు కేంద్రం పైన నొప్పి మోస్తూ వరి ధాన్యం పైన ఇంకా డ్రామాలు ఆపాలని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇప్పటికన్నా ధాన్య సేకరణ వెనువెంటనే మొదలు పెట్టాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలలో గవర్నర్ కూడా కలవబోతా ఉన్నది. 15 తారీఖు నుంచి ఒక బృందాలుగా ఏర్పడి రైస్ మిల్లర్స్ దగ్గర కల్లాలకి వెళ్ళి కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయబోతా ఉన్నారు. ఈ నెలాఖరున రాహుల్ గాంధీ గారు రాబోతా ఉన్నారు. రైతుల పక్షాన ఈ ఉద్యమం ఉధృతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. ఇటు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అటు బీజేపీ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రాణాలకు ఒక్క గింజ కొనను యాసంగిలో కొనని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ కొనాలని చెప్పి ఎందుకు ధర్నా చేస్తాము? దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి. ధాన్యం నువ్వు కొంటవా కేంద్రం కొంటదా రైతు అనవసరం. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఎందుకు ధాన్య సేకరణ పైన సమస్య తలెత్తట్లేదు? ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ మాట మాట్లాడతాం? గత పంట మొదలైనప్పటి నుంచి 2014 నుంచి 18 వరకు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలుస్తున్న క్రమంలో ఎందుకు ఈ మాటలు రావట్లేదు? ధాన్యం కొనుగోలు సమస్య ఎందుకు రాలేదు? ఇప్పుడు త్వరలో ఎన్నికలు వెళ్లాలని చెప్పి దీంట్లో ముక్కోణపు పోటీ క్రియేట్ చేసే క్రమంలో బీజేపీని పెంపొందించడానికి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆడుతున్న అధికార డ్రామా. అధికారం రావడానికి కొరకు ధాన్యం కొనుగోలు పైన మొన్న రబీలో ఇప్పుడు యాసంగిలో మోసాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మోసాన్ని గమనించాలి. వీళ్ళకి అధికారమే తప్ప రైతుల యొక్క రోజుకు మీరు పేపర్లు చూస్తూ ఉన్నారు. 2-3 రైతులు ఆత్మ బలిదానం చేసుకుంటా ఉన్నారు. కల్లాలలో ధాన్యం వచ్చి ఉన్నది. కల్వకుంట కుటుంబం కళ్ళ మాటలు ఆపి కల్లాలకు ఉన్న పడిగాపులు కాస్తూ ఎండకు తెస్తున్న రైతులని ప్రాణాలు కాపాడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.